నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం చౌకచర్ల ఎస్టీ కాలనీలో నిన్న సరుకులు అందలేదన్న కారణంతో ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించారు. వారి వివరాలను తెలుసుకుని బాధితులకు రావాల్సిన సరుకులు అందించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సరుకులు అందని గిరిజనులకు తక్షణమే అధికారులతో మాట్లాడి సరుకులు ఇప్పించారు. ఈ సందర్భంగా చౌకచర్ల గిరిజనులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మాకు సంతోషంగా ఉంది. మాకు నీళ్లు సదుపాయం లేదు. మేము సల్లయానాదులమే. మాకు ఏ ఆధారం లేదు. మీరు దయ చూపిస్తే ఏదో నీ దయ వల్ల మేము మా పిల్ల పాపలు మేమంతా సంతోషంగా ఉంటాం. తల్లి అమ్మ తల్లి మమ్మల్ని కాపాడు తల్లి. మాకు ఇల్లులు సేట్లు మా ఇండియాన్ని మునిగిపోయి తల్లి. మేము ఏడున్నాళ్ళు ఎక్కడున్న పావులు పుట్టలు నిన్న ఆ సార్లు చూసాను ఎత్తుకున్నారు. అంతేగాని మమ్మల్ని చూసే అక్కడ వదులుకోవాలి చేయటం. మనం బడిలో వచ్చాము. బడిలో వస్తే మా మేస్త్రి ఒక రూల్స్ ఇచ్చా రూల్లో పెట్టుకున్నాం. ఆ రూల్లో నుంచి పోయి మళ్ళీ మా ఇల్లు చూసుకుంటున్నాం. మళ్ళీ వస్తున్నాం. అన్నం వండుకు తింటున్నాం. మాకు కట్టి మాకు ఇప్పుడు ఇంకా మీరు ఇంట్లోకి బాలా ఇళ్ళలోకి బాలా అది బురదలో ఇల్లు బురదలు ఉన్న ఇల్లు ఆడిపోతున్నాం. మీకు సరుకులు అందాయా? ఇస్తే కదా వస్తున్నాం. మా కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి నమస్కరించి చౌకచర్ల గ్రామం గిరిజన కాలనీ వాసులు నిన్న 20 కుటుంబాలకు గిరిజనులకు అందని సరుకులు మీ చొరవతో అమ్మ వెంటనే అధికారులు స్పందించి వాళ్ళకి ఈరోజు సరుకులు ఇస్తున్నారు. కావున ఈ గిరిజన కాలనీ మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. అమ్మ వీళ్ళకి ఇంకా గుడిసెలు అయితే నెలలైన ఉన్నాయి. వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ దారి వచ్చే ఏమన్నా సహకారం ఉంటే వాళ్ళకి అందించే చేయండి. ఒకటి వాళ్ళకి వాటర్ లేవు, వాళ్ళకి స్థలాలు లేవు, దావు నిలేదానికి కూడా దారి సరిగా లేదు. వీటన్నిటిని కూడా మమ్మల్ని కనికరించి వాళ్ళకి ఆ సహాయం చేయాల్సిందిగా మరీ కోరుతున్నాం. ఇది ప్రెస్ వాళ్ళు వెంటనే స్పందించి మీకు దృష్టికి తీసుకురావడం, మీరు వెంటనే స్పందించి అధికారులకి ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల మాకు ఈ సహాయం అందిందమ్మా. మీకు రుణపడి ఉంటాం తల్లి. మీకు ఎంతో సహాయపడినందుకు ధన్యవాదాలు తల్లి. మేము మాకు రావాల్సినవి అందినవి, మాకు కావాల్సింది ఒకటి నీళ్ళు వస్తుంది, మాకు స్థలం కావాలి. మేము ఎమ్మెల్యేకి ధన్యవాదాలు చేసుకుంటున్నాం. మాకు ఇచ్చిన సరుకులకి మాకు అందుబడేది. ఇంకా మాకు కావాల్సింది నీళ్ళ స్థలము మాకు సొంత కావాలి. ఇంకా అంతకాడికి మేము ఎమ్మెల్యేని కోరుకోలేము. మాకు కన్నపిల్ల లాంటిది ఎమ్మెల్యే అమ్మ. అంతకాడికి మేము చెప్పలేము మేడం. వేరే మాకు ఏడగటెక్కడ దారి చూపించి మమ్మల్ని నాకు గట్టి ఏర్పించి మమ్మల్ని ఒక మనుషులుగా ఏర్పించమని కోరుకుంటున్నా. కొరంక చూస్తే బురద రచ్చు ఎంత వర్షకాలమైనా మేము పోయి నీరు తెచ్చుకొని వండుకొని తినాలి. అయితే కట్టెలు పొయ్యి మాకు ఏది ఉండదు. అర్ధరాత్రి కరెంటు వస్తే ఉండదు, పోతే రాదు. అలాంటప్పుడు కూడా సన్న పిల్లలను పెట్టుకుని వండుకుంటాం. పాములు ఉంటాయి, బుట్టలు ఉంటాయి. అలాంటి ఎన్ని ఇబ్బందులని అడ్డగించుకుంటాం. మేము బతకతా ఉంటా మిమ్మల్ని కోరుకుంటున్నాం. మమ్మల్ని ఒకరు దయగిలిచ్చి మాకు ఒక్కరోవ సాయం చేయమని కోరుకుంటున్నాం ఎమ్మెల్యే అమ్మకి. నిన్న అందాల్సినవి ఈ రోజు అందినవి ఎమ్మెల్యేకి ధన్యవాదాలు. మేడం గారు, మాకు వికలాంగులు బిడ్డ 2 చేతులు లేవు, 2 పిల్లకాయలు ఆడపిల్లలు. మేడం మేము కోరుకునేది అదే. మాకు బియ్యం కావాలా, మాకు గ్రామస్తులు మాకు న్యాయం చేయాలా, అదే మేము కోరుకుంటున్నాము. పసిపెట్టిని మేము కోరుకొని కూడా వచ్చాము. కోటా పవన్ కుమారు 2 చేతులు లేవు, మాకు న్యాయం చేయండి. పింఛన్ లేదు. ఈ రోజు నాటి కూడా పింఛన్ రాదు మేడం మాకు. ఆ బిడ్డ అల్లాడిపోతున్నాడు. రైళ్ళు అడుక్కోతున్నాడు మేడం, రైళ్ళు అడుక్కోతున్నాడు. నేను చెప్పుకున్నాను ఆ బిడ్డల బాధ. వాడి తల్లిని నేను కోటా పవన్ కుమారు నీకు అర్జీ కూడా ఇచ్చా మేడం. అదే చెప్పుకున్నాం. చౌకచర్ల గ్రామంలో మొదటి విడతలో వీళ్ళకి యూనిట్కి చేయలేకపోయాము. తర్వాత సెకండ్ స్టేజ్ యూనిట్ చేసి గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వీళ్ళకి సరుకులన్నీ కూడా బియ్యము 5 రకాల సరుకులు అన్నీ కూడా సప్లై చేయడం జరిగింది. ఇవాళ అందరికీ ఇవాళ లోకల్గా ఉన్నటువంటి నాయకుల సమక్షంలో అందరికీ పంపిణీ చేయడం జరిగింది. సార్ సుమారు ఎంతమందికి ఇచ్చింటారు సార్? 19 మందికి ఇచ్చాం. 19 మంది మిస్ అయినారు. ఆ మిస్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఇవ్వటం జరిగింది.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.